మేడారం జాతర అనేది మన భారతదేశంలోనే రెండవ అతిపెద్ద కుంభమేళ లాంటిది. ఇది వరంగల్కు దగ్గర ములుగు జిల్లాలో మేడారం అనే గ్రామంలో సమ్మక్క సారక్క దేవతల జాతర సాగుతుంది. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర వస్తుంది. ఈ జాతరలో దేశ నలుమూలల నుండి భక్తులు వస్తూ ఉంటారు. అదేవిధంగా మన 2 తెలుగు రాష్ట్రాల నుండి అధిక మొత్తంలో భక్తులు ఈ ఇద్దరు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ జాతర చాలా పెద్ద జాతర. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ అధిక మొత్తంలో భక్తులు సమ్మక్క సారక్క దర్శనానికి వెళ్ళాలన్న కానీ, జాతర చూడాలన్న కానీ కాలినడకన వెళ్తూ ఉంటారు. గుంపులుగా వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఆటోలు కానీ మిగతా సౌకర్యాలు ఉంటాయి, కానీ వాళ్ళు అధిక మొత్తంలో మనతో డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. కాబట్టి చాలామంది భక్తులు నడుచుకుంటూనే వెళ్తూ ఉంటారు. ఇక్కడ చుట్టూ దట్టమైన అడవులు ఉంటాయి, అదేవిధంగా కొండలు, కోయలు ఇవన్నీ ఉంటాయి. అయినా కానీ ఇక్కడ భక్తులకు సమ్మక్క సారక్క వల్ల ఎలాంటి హాని అనేది ఉండదు. ఆ అమ్మవారే మన భక్తుల అందరినీ కాపాడుతూ ఉంటుంది. ఇక్కడ చూసాము, మనము మామూలు పంచదార ఇంట్లో ఉంటేనే ఎన్నో చీమలు వస్తుంటాయి, కానీ ఇక్కడ అమ్మవారికి సమర్పించే నైవేద్యం బంగారం ఉంటుంది కదా, ఆ బంగారాన్నే మనం బెల్లం అంటారు, బెల్లాన్నే మన బంగారం అంటారు. బెల్లం ముక్క దగ్గరికి ఒక చీమ కూడా దరి చేరదు. అంటే చీమలు అవపడాయి, చీమలు కానీ, దోమలు కానీ, ఈగలు కానీ ఇలాంటివి ఉండవు. ఆ సమ్మక్క సారక్క మహిమ ఎలా ఉందంటే చెప్పుకోవడానికి శబ్దాలు లేవు, మనకు వర్డ్స్ లేవు. అందుకోసం